అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. కన్యా రాశి వారికి ఒక చిన్న అభ్యర్థనతో ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను. కన్యా రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు. చాలామంది కన్యా రాశి వారు తమ జీవితంలో ఎందుకు కొన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది? ఎందుకు ఆర్థికంగా ఒత్తిళ్లు ఎదురవుతాయి అనే ప్రశ్నలు తమ మనసులో వేసుకుంటూ ఉంటారు. ఆ ప్రశ్నలకు సంబంధించిన కొన్ని లోతైన విషయాలను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. అలాగే మీ మనస్తత్వం ఎలా ఉంటుందో, మీ జీవితం చిన్నప్పటి నుంచి ఎలా మారుతూ వస్తుంది, మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ప్రభావాలు ఎలా పనిచేస్తాయి అనే విషయాలను కూడా వివరంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా బి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది, అది మీకు అదృష్టమా లేక ఒక పరీక్షలా మారుతుందా అనే విషయం కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే చాలామంది కన్యా రాశి వారు అనుభవించే నరఘోష ప్రభావం గురించి కూడా లోతుగా మాట్లాడుకోబోతున్నాము. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మధ్యలో వదిలేస్తే ముఖ్యమైన విషయం మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఓపికగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని మంచి సూచనలు కూడా ఇందులో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు, జ్యోతిష్య విశ్లేషణలు వినాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి జీవిత రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు సాధారణంగా జీవితాన్ని చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలిగినవారు. వీరి మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, సందేహాలు, లక్ష్యాలు తిరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచే కన్యా రాశి వారికి జీవితంలో బాధ్యతలు ఎక్కువగా ఎదురవుతాయి. చాలా సందర్భాల్లో వీరి బాల్యం ఇతరులలా సరదాగా గడవదు. కుటుంబ పరిస్థితులు, చదువు, బాధ్యతలు ఇవన్నీ కలిసిపోయి వీరిని చిన్న వయసులోనే కొంచెం పరిపక్వంగా మారుస్తాయి. కన్యా రాశి వారు చిన్నప్పటి నుంచే తాము ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచనతో ఉంటారు. కానీ వారి జీవితంలో ప్రతి పని సులభంగా జరగదు. చాలాసార్లు ప్రయత్నం ఎక్కువగా చేస్తారు, కానీ ఫలితం ఆలస్యంగా వస్తుంది. అందుకే వీరి జీవితంలో శ్రమ ఎక్కువగా, ఫలితం ఆలస్యంగా అనే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసులో వీరు చదువులో మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. గురువులు కూడా వీరి మీద మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు పరిస్థితుల వల్ల చదువుల మధ్యలో ఆటంకాలు రావచ్చు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బలంగా లేకపోవడం లేదా ఇంట్లో ఉన్న సమస్యలు వీరి చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయినా కూడా కన్యా రాశి వారు ప్రయత్నం ఆపరు. చాలామంది కన్యా రాశి వారు తమ జీవితంలో ఒక దశలో తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తారు. అదే వీరి ప్రత్యేకత. ఒకసారి కింద పడితే మళ్ళీ లేచే నిలబడే శక్తి వీరిలో ఉంటుంది. ఆర్థిక విషయానికి వస్తే కన్యా రాశి వారు జీవితంలో డబ్బు కోసం చాలా కష్టపడాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. డబ్బు సంపాదించాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది, కానీ ప్రారంభంలో డబ్బు నిలవడం కష్టంగా ఉంటుంది. చాలాసార్లు సంపాదించిన డబ్బు అనుకోని ఖర్చుల రూపంలో వెళ్ళిపోతుంది. కుటుంబ బాధ్యతలు, అప్పులు, ఆరోగ్య ఖర్చులు లేదా ఇతరుల కోసం చేసే ఖర్చులు వీరి దగ్గర డబ్బు నిలవకుండా చేస్తాయి. అందుకే కన్యా రాశి వారు చాలాసార్లు ఎంత కష్టపడినా చేతిలో డబ్బు ఉండటం లేదు అనే భావనతో ఉంటారు. ముఖ్యంగా యువ వయసులో వీరు ఆర్థికంగా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్నిసార్లు సరైన పని దొరకకపోవడం, కొన్నిసార్లు పని ఉన్నా సరైన జీతం రాకపోవడం వంటి పరిస్థితులు వస్తాయి. కొంతమంది కన్యా రాశి వారు తమ స్నేహితులు లేదా బంధువులపై నమ్మకం పెట్టుకొని డబ్బు పెట్టుబడులు పెట్టి కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరి మనసు మంచిగా ఉండటంతో ఇతరులను నమ్మే స్వభావం కలిగి ఉంటారు. ఈ నమ్మకం కొన్నిసార్లు వీరికి ఆర్థికంగా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కన్యా రాశి వారు సంపాదన కంటే ఖర్చు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. అయినా కూడా జీవితంలో కొన్ని దశల్లో పెద్ద ఖర్చులు తప్పవు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులు, ఇల్లు లేదా భూమి కోసం చేసే పెట్టుబడులు లేదా పిల్లల చదువు కోసం చేసే ఖర్చులు వీరి ఆర్థిక పరిస్థితిని ఒక దశలో కాస్త కష్టంగా మారుస్తాయి. కానీ అదే సమయంలో కన్యా రాశి వారి శ్రమ, సహనం వీరిని మళ్ళీ ఆర్థికంగా నిలబెట్టే శక్తిని ఇస్తుంది. కన్యా రాశి వారు సాధారణంగా నిజాయితీగా పనిచేసే వ్యక్తులు. వారు చేసే పని చిన్నదైనా పెద్దదైనా చాలా శ్రద్ధగా చేస్తారు. అందుకే చాలా చోట్ల వీరిని నమ్మేవారు ఎక్కువగా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరి నిజాయితీని కొంతమంది తప్పుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది.
పని ఎక్కువగా చేయించి సరైన గుర్తింపు ఇవ్వకపోవడం కూడా వీరి జీవితంలో కనిపించే ఒక పరిస్థితి. దీనివల్ల కొన్నిసార్లు వీరు మనసులో బాధను అనుభవిస్తారు. జీవితంలో ఒక దశ వరకు కన్యా రాశి వారు కష్టాలు ఎక్కువగా చూస్తారు. ముఖ్యంగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య కాలంలో వారు తమ జీవితాన్ని స్థిరంగా నిలబెట్టుకోవాలని చాలా శ్రమ పడతారు. ఈ సమయంలో ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ సమస్యలు ఇవన్నీ కలిసిపోతాయి. కానీ ఈ కాలం తర్వాత మెల్లగా పరిస్థితులు మారడం ప్రారంభం అవుతుంది. వారి శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. అప్పటి వరకు ఎదురైన కష్టాలు వారిని ఒక అనుభవంగా మారి జీవితాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లే శక్తిని ఇస్తాయి. కన్యా రాశి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వారు బయటకు గట్టిగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగంగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు తమ సంతోషాన్ని పక్కన పెట్టి ఇతరుల కోసం త్యాగం చేస్తారు. ఇదే కారణంగా కొన్నిసార్లు ఆర్థికంగా కూడా తమ అవసరాలను పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేస్తారు. తర్వాత అదే విషయం వారికే కష్టంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కన్యా రాశి వారు భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా నిల్వ చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు అదృష్టం ఆలస్యంగా సహకరించడం వల్ల వీరి ప్రయత్నాలు వెంటనే ఫలితం ఇవ్వవు. అయినా కూడా వీరి ప్రయత్నం ఆపరు. అదే కారణంగా జీవితంలో ఒక దశ తర్వాత వీరు స్థిరంగా ఎదగటం మొదలు పెడతారు. కన్యా రాశి వారి జీవితాన్ని మొత్తం చూసుకుంటే మొదట్లో కష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అదే కష్టాలు తర్వాత విజయానికి పునాది అవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా కూడా వీరి సహనం, కష్టపడే స్వభావం, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అలవాటు చివరికి వీరి స్థిరతత్వాన్ని ఇస్తుంది. చాలామంది కన్యా రాశి వారు జీవితంలో ఆలస్యంగా అయినా మంచి స్థాయికి చేరుకుంటారు. వారు సంపాదించే సంపాదన కష్టంతో వచ్చింది కావడం వల్ల దాని విలువ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. కన్యా రాశి వారి జీవితంలో ఒక దశకు వచ్చాక చాలా అనుభవాలు సేకరించిన తర్వాత కొత్తగా ఎవరో ఒకరు ప్రవేశించడం సాధారణ విషయం కాదు. ముఖ్యంగా బి అక్షరం గల వ్యక్తి వారి జీవితంలోకి వస్తే అది సాధారణ పరిచయం మాత్రమే కాకుండా వారి జీవిత దిశను కొంతవరకు మార్చే పరిణామంగా మారే అవకాశం ఉంటుంది అని జ్యోతిష విశ్లేషణలో చెప్తారు. కన్యా రాశి వారు స్వభావంగా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. అయినా కూడా కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై కొత్త వ్యక్తులపై నమ్మకం పెట్టుకుంటారు. అలాంటి సమయంలో బి అక్షరం గల వ్యక్తి వారి జీవితంలోకి ప్రవేశిస్తే మొదట్లో ఆ వ్యక్తి చాలా ప్రత్యేకంగా అనిపించే అవకాశం ఉంటుంది. మాటలు మాట్లాడే విధానం, ఆలోచించే తీరు, సహాయం చేసే స్వభావం ఇవన్నీ కన్యా రాశి వారిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కన్యా రాశి వారు ఇప్పటి వరకు నా జీవితంలో నన్ను అర్థం చేసుకున్న వారు ఎవ్వరూ లేరు. కానీ ఈ వ్యక్తి మాత్రం నిజంగా నా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు అనే భావనకు లోనవుతారు. ఇదే సమయంలో జాగ్రత్త అవసరం అవుతుంది. ఎందుకంటే కన్యా రాశి వారి మనసు చాలా నమ్మకంతో నిండినది. వారు ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే నమ్మకం కొన్నిసార్లు వారిని లాభం తెచ్చినా మరికొన్నిసార్లు సమస్యలకు కారణం కూడా కావచ్చు. బి అక్షరం గల వ్యక్తి నిజంగా మంచివాడైతే కన్యా రాశి వారి జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సలహాలు ఇవ్వడం, సరైన మార్గం చూపించడం, పనిలో సహాయం చేయడం వంటి విషయాలు జరగవచ్చు. కొన్నిసార్లు ఈ వ్యక్తి ద్వారా కన్యా రాశి వారికి కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఉదాహరణకు ఉద్యోగం, వ్యాపారం లేదా కొత్త పరిచయాలు వంటి విషయాల్లో సహకారం లభించే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కన్యా రాశి వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అదృష్టం ప్రారంభం అయినట్లు అనిపించవచ్చు. ఎందుకంటే కన్యా రాశి వారు సాధారణంగా చాలా కష్టపడేవారు. అయినా సరే సహాయం లేదా సరైన అవకాశం ఆలస్యంగా లభిస్తుంది. బి అక్షరం గల వ్యక్తి అలాంటి అవకాశానికి ఒక వేదికగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే మరోవైపు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి కొత్త వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు వారి ఉద్దేశాలు పూర్తిగా మనసుకు వెంటనే అర్థం కావు. కొంతమంది వ్యక్తులు మొదట్లో చాలా మంచిగా ప్రవర్తించి తర్వాత తమ స్వార్థం కోసం దగ్గరవుతారు. కన్యా రాశి వారు మనసు మంచిది కావడం వల్ల ఇతరుల బాధలు కూడా తమ బాధలుగా తీసుకుంటారు. అందుకే బి అక్షరం గల వ్యక్తితో సంబంధం పెంచుకునే ముందు కొంత సమయం తీసుకొని వారి స్వభావాన్ని గమనించడం చాలా అవసరం. ముఖ్యంగా డబ్బు, పెట్టుబడులు లేదా వ్యాపార విషయాల్లో వెంటనే నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గతంలో కూడా కన్యా రాశి వారు నమ్మకంతో చేసిన కొన్ని నిర్ణయాలు ఆర్థిక ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. బి అక్షరం గల వ్యక్తి కొన్నిసార్లు కన్యా రాశి వారి జీవితంలో ఒక పరీక్షలా కూడా ఉండవచ్చు. అంటే వారు నిజంగా మంచి వ్యక్తినా లేదా కేవలం తాత్కాలిక పరిచయమా అనే విషయం కాలంతో తెలుస్తుంది. మొదట్లో చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు కొన్నిసార్లు కొంతకాలం తర్వాత దూరమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే కన్యా రాశి వారు
తమ మనసును పూర్తిగా ఒకే వ్యక్తిపై ఆధారపడకుండా ఉండటం మంచిది. ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చాడని వెంటనే అతనిపై పూర్తిగా ఆధారపడటం లేదా అతని మాటలకి విలువ ఇవ్వటం మంచిది కాదు. బదులుగా తన అనుభవం, తన ఆలోచన కూడా ఉపయోగించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కన్యా రాశి వారు సహాయం చేయడంలో చాలా ముందుంటారు. బి అక్షరం గల వ్యక్తి ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వెంటనే సహాయం చేయాలనే భావన కలగవచ్చు. కానీ ఈ సహాయం చేసే సమయంలో తమ సామర్థ్యాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సహాయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనసు మంచిగా ఉండటం ఒక మంచి లక్షణమైన ఆర్థికంగా నష్టపోయేతనం వరకు సహాయం చేయటం చివరికి మనకే కష్టానికి తెచ్చి పెట్టవచ్చు. మరొక కోణంలో చూస్తే బి అక్షరం గల వ్యక్తి కన్యా రాశి వారికి ఒక కొత్త ఆలోచన విధానాన్ని కూడా నేర్పించే అవకాశం ఉంటుంది. వారు జీవితాన్ని కొంచెం ధైర్యంగా చూడాలి, అవకాశాలను ఉపయోగించుకోవాలి అనే విషయాల్లో ప్రోత్సహించవచ్చు. కన్యా రాశి వారు కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించి అవకాశాలను వదులుకుంటారు. అప్పుడు ఈ వ్యక్తి ప్రోత్సాహం వారి ధైర్యం ఇవ్వవచ్చు. దీనివల్ల వారి జీవితంలో ఒక కొత్త మార్గం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కన్యా రాశి వారు చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరు జీవితంలోకి వచ్చినా మన జీవితానికి అసలు బలం మన స్వంత శ్రమ, మన నిర్ణయాలు, మన ఆలోచన. కన్యా రాశి వారు ఇప్పటికే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు వచ్చిన వారు. అందుకే బి అక్షరం గల వ్యక్తి వారి జీవితంలోకి రావడం ఒక మంచి పరిచయం కావచ్చు, ఒక కొత్త అవకాశానికి సంకేతం కావచ్చు. కానీ అదే సమయంలో జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళటం చాలా అవసరం. నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు, కానీ నమ్మకానికి ముందు సమయం తీసుకొని ఆ వ్యక్తి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చూసుకుంటే బి అక్షరం గల వ్యక్తి కన్యా రాశి వారి జీవితంలో అదృష్టంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఒక అనుభవంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అది పూర్తిగా వారి ప్రవర్తన, వారి నిజాయితీ మరియు కన్యా రాశి వారు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కన్యా రాశి వారు తమ సహనం, జాగ్రత్త, తెలివితో ముందుకు వెళ్ళగలిగితే ఈ పరిచయం వారి జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. అయితే ప్రతి పరిచయం పూర్తిగా అదృష్టంగా మారాలని లేదు. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చిన వ్యక్తులు ఒక పాఠంలా కూడా మారుతారు. అందుకే కన్యా రాశి వారు బి అక్షరం గల వ్యక్తితో సంబంధం పెంచుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెంటనే పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం కంటే కొంతకాలం వారి స్వభావాన్ని గమనించడం మంచిది. ఇప్పుడు నరఘోష విషయానికి వస్తే కన్యా రాశి వారు సాధారణంగా ఇతరుల కంటే కొంచెం ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. వారు కష్టపడే స్వభావం కలిగి ఉండటంతో కొన్నిసార్లు వారి ఎదుగుదలను చూసి కొంతమంది అసూయపడే అవకాశం ఉంటుంది. అదే నరఘోష ప్రభావంగా భావించబడుతుంది. అంటే మన ఎదుగుదలను చూసి ఇతరులలో వచ్చే అసూయ, చెడు దృష్టి, చెడు ఆలోచనలు మన జీవితంపై కొంత ప్రభావం చూపే పరిస్థితి. కన్యా రాశి వారు కొన్నిసార్లు ఎంత కష్టపడినా పనులు ఆలస్యంగా జరగటం, సంపాదించిన డబ్బు నిలవకపోవడం, మంచి అవకాశాలు చివరి నిమిషంలో తప్పిపోవడం వంటి పరిస్థితులను అనుభవించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొందరు పెద్దలు దీనిని నరఘోష ప్రభావంగా కూడా భావిస్తారు. నరఘోష ప్రభావం ఉన్నప్పుడు మనసులో అనవసరమైన భయం, సందేహాలు పెరుగుతాయి. పనులు చేయాలనే ఉత్సాహం కొంచెం తగ్గుతుంది. కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులే మన గురించి తప్పుగా మాట్లాడటం లేదా అపార్థాలు సృష్టించడం కూడా జరుగుతుంది. కన్యా రాశి వారు మనసు సున్నితంగా ఉండటంతో ఇవి వారిని ఎక్కువగా బాధపెడతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. నరఘోష ప్రభావం ఎంత ఉన్నా మన ధైర్యం, మన విశ్వాసం దానికంటే బలంగా ఉంటే అది మనపై ఎక్కువ కాలం ప్రభావం చూపదు. మన ఆలోచనలు శుభంగా ఉండాలి. మన కష్టపడి పనిచేసే స్వభావం కొనసాగాలి. అప్పుడు నెమ్మదిగా పరిస్థితులు మారడం ప్రారంభం అవుతాయి. కాబట్టి కన్యా రాశి వారు బి అక్షరం గల వ్యక్తి ప్రభావాన్ని కూడా అలాగే నరఘోష ప్రభావాన్ని కూడా సమతుల్యంగా చూడాలి. ఎవరైనా జీవితంలోకి వచ్చినప్పుడు అది ఒక కొత్త అవకాశంగా భావించాలి, కానీ పూర్తిగా ఆధారపడకూడదు. అలాగే ఇతరుల అసూయ లేదా చెడు దృష్టి మనపై ప్రభావం చూపుతుంది అనే భయంతో కూడా జీవితం ఆపేయకూడదు. బదులుగా మన శ్రమపై, మన ఆలోచనపై విశ్వాసం పెట్టాలి. కన్యా రాశి వారి అసలు బలం అదే. వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు కష్టపడే శక్తి కలిగి ఉంటారు. మొత్తంగా చూస్తే బి అక్షరం గల వ్యక్తి వారి జీవితంలో ఒక ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అది స్నేహం రూపంలో కావచ్చు, సహాయం రూపంలో కావచ్చు, లేదా ఒక అనుభవంగా కూడా మారవచ్చు. కానీ కన్యా రాశి వారు తమ జాగ్రత్తలను, తెలివిని ఉపయోగిస్తే ఈ పరిచయం వారికి
నష్టంగా కాకుండా ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే నరఘోష ప్రభావం ఉన్నప్పటికీ వారి సహనం, ధైర్యం, కష్టపడే స్వభావం చివరికి వారిని ముందుకు తీసుకువెళ్తుంది. జీవితంలో ఎదురైన ప్రతి కష్టం ఒక అనుభవంగా మారి చివరికి వారి బలమైన స్థానం, స్థిరమైన జీవితం అందించే అవకాశం ఉంది. అందుకే కన్యా రాశి వారు ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ముందుకు సాగితే వారి భవిష్యత్ క్రమంగా వెలుగుతో నిండే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి పూర్తి జాతక వివరాలు ముందుగా చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.